పాపరా బండి ఆపరా. శివా ఆపరా. శివా ఆపు. मैंने इसी को मेरी आंखों से हमारे आदमी को मारते हुए देखा था। भाई इसे छोड़ना मत, इसे जिंदा मार दो भाई, इसे छोड़ना नहीं भाई। హలో ఒక్క నిమిషం. వాడు కొట్టలేదు, వాడికి దీనికి సంబంధం లేదు, నేనే కొట్టాను. ये वो नहीं है भाई, ये वो नहीं है भाई, यही है वो साला, ठोक डालो, मार डालो मत भाई, सोचो मत। హీరోని అనుకుంటున్నావా? అంత ధైర్యమా నీకు? అందరి ముందు వచ్చి నించుని నా మనిషిని నువ్వే కొట్టారని చెప్తున్నావు? తు జాంతా మే కౌన్ హూ? ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎవరో వీడికి చెప్పండి. నువ్వేమైనా కానీ ఎవరైనా కానీ అది నా ప్రాబ్లం కాదు. నీ మనిషి నా మీద చేసాడు, అనవసరంగా నాతో పెట్టుకున్నాడు, అందుకే కొట్టాను. చెయ్యి వేస్తే కొడతావా? నువ్వు కొడతావా? అయితే నేను చెయ్యి వేస్తా. इसको कुछ नहीं मालूम, నన్ను माफ कर दो साहब, माफ कर दो साहब, मार। साहब ये एंट्री के लिए आए साहब, కొట్టారా? माफ कर दो साहब, माफ कर दो साहब, मारना। साहब प्लीज प्लीज हाँ? साहब मार. अबे मार साले, माफ कर दो। కొట్టు, మార్. రే శివా రే రే శివా రారా. ఏంటి శివ? అటు చూడండి.
ఇప్పుడు ఏం చేద్దాం శివ? మీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వండి. ఆ? ఇవ్వండి చెప్తాను. ఎందుకు? రండి కార్ తీయండి. శివ, వాళ్ళకి నేనే తెలుసు, మీరు తెలియదుగా. నేను ముందు వెళ్తాను, రండి. ఆ, आदमी तो सेम टू सेम है, लेकिन अपन बोलेगा तो जोर की पड़ेगी। नहीं नहीं, ఏమైంది? అటువైపు చూడు. శివ, వాళ్ళు చూసేశారు, తొందరగా పోనీ. దగ్గరకు వచ్చేసారు.
అయ్యో బాబు ఈడెప్పుడు వచ్చాడు రా, ఈడి చేతికి దొరికితే చచ్చిపోతానే. हेलो ए मैं तेलुगु नहीं मालूम, हिंदी मालूम, मैं सौराष्ट्र भाई लुच्चा। अच्छा भैया एक सोडा। अब्बा ఏంట్రా సడన్ గా బాంబేకి వచ్చావు? ఒక చిన్న పని పడింది. మళ్ళీ పనా? నాకు కాదు. ఇదేం సెటప్ రా? రే ఇదేం గెటప్ రా? ఒరిజినలా? ఇదెప్పుడు పెంచావురా? నువ్వు వచ్చి నన్ను చిక్కుల్లో పడేసేవే, అప్పటి నుంచి పెంచా. సెటప్ను మార్చి గెటప్ను మార్చి అరకొర హిందీతో వీధుల్లో తిరుగుతున్నాను రా. హలో బ్రదర్, ఏదైనా సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడితే రెండు గ్రూపులో ఎవరు చూసినా ప్రాబ్లం అవుతుంది. ఏంటి రెండు గ్రూపులా? ఏంటి బ్రదర్ అలా అడుగుతారు? నన్ను వెతుకుతున్న ఆంధ్ర గ్రూప్ ఒకటి, తన్ని వెతుకుతున్న బాంబే గ్రూప్ ఒకటి, అంటే రెండు గ్రూపులే కదా. వారిని ఏం డెవలప్మెంట్ రా, అన్ని స్టేట్లోనూ ఇదే పనిగా పెట్టుకున్నావా? దీనికి వచ్చి పట్టుకో ప్లీజ్ టేక్ ఇట్, నేను జంప్ చేయాలని. రోడ్లో వదిలేసి వెళ్తావేంట్రా? ఆహా, నువ్వు నన్ను ఎక్కడ వదిలేసావా? స్టార్ హోటల్లో రూమ్ వేసి వదిలేసావా? పోరా. జోక్స్ వద్దురా, ఇంటికి వెళ్దాం. నో 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 నో, ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే స్నానం చేస్తాను. నో ఇల్లు, నో రేషన్ కార్డ్, కారా ప్లాట్ఫామ్. ए भाऊ पाणी खोलीत ठेवायचं आहे, लोक चाबी दे. అయ్యో వీడు ఒకడు సమయానికి ఇరికించేశాడు. బ్రదర్ మిమ్మల్ని వాటర్ క్యాన్ పెట్టాలట, టీ అడుగుతున్నాడు. నీకు హిందీ కూడా తెలుసా చెల్లమ్మ? అది హిందీ కాదు, మరాఠీ. ఏ ఛానల్ వదిలిపెట్టదన్నమాట. ఇల్లు ఇక్కడేనా? నేను ఇంకా తిప్పిస్తున్నాడు అనుకున్నాను. కరెక్ట్ గానే తీసుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి ఇలాంటి కోతి పనులు చేస్తూనే ఉంటాడు. రే పట్టుకో, రండి పైకి వెళ్దాం. డబ్బులు ఇచ్చారా? రే ఎక్కడికి వెళ్తున్నావురా? రా. వాటర్ గురించి చెప్పి మ్యాటర్ ఓపెన్ చేశాడే, వాటర్ కొట్టినట్టు బుర్ర గిర్రం తిరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుందో ఏమో. ఎక్కడెక్కడో తిరిగి కరెక్ట్ గా ఇంటి ముందుకు వచ్చి ఆగావు. ఎందుకురా ఇలా చేసావు? కీ తీసుకురా. రే అలా పడేస్తావేంట్రా? గిటార్ విరిగిపోతుంది. రే అది గిటార్ బ్యాగ్ రా, క్యారీ బ్యాగ్ కాదు. శివ, ఫ్రిడ్జ్ లో కూలింగే లేదు. అది అసలు ఫ్రిడ్జే కాదు. మ్యాటర్ డైవర్ట్ చేయకుండా ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదురా, డోంట్ టచ్. ఒక అడ్రస్ కనుక్కోవాలంతే. ఏం అడ్రస్? అదంతా డీటెయిల్డ్ గా లేదు. నాన్ డీటెయిల్డ్ గా ఉన్నా పర్వాలేదు, చెప్పు. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే, అంతే. ఎరా ఇది ఒక అడ్రసా? డీటెయిల్డ్ గా లేకపోయినా డీటెయిల్స్ అని ఉండాలిగా, ఎలాగరా కనిపెట్టేది? ఏం ప్రాబ్లం లేదురా, ఓ వారం అయినా పర్లేదు, మెల్లిగా కనుక్కుంటే చాలు. అంతవరకు ఎక్కడ ఉంటారు? ఇక్కడే. నో, నువ్వు అడ్రస్ మళ్ళీ చెప్పు. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే. ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయిగా, జస్ట్ 2 hours లో కనిపెట్టేస్తా. చెప్పానా? ఫ్రెండ్ అండి, నా కోసం ప్రాణమైనా ఇస్తా. నేను ఇవ్వకపోయినా తీసుకుంటాడు. దట్ ఈస్ వై మై సర్చ్ స్టార్టింగ్ నౌ. హలో. రే శివ, ఎక్కడున్నావు? రోడ్లో. తను తన ఇంట్లో. ఏమైందిరా? అంతా అయిపోయింది, డ్రామా ఫినిష్. అడ్రస్ దొరికింది, తను చేరాల్సిన చోటుకి చేరింది. రే నువ్వేమైనా చెప్పావా? తనేం చెప్పింది? చెప్పింది అన్నిటికీ థ్యాంక్స్ అని. ఇంకేం చెప్పలేదా? ఇంకేం చెప్తుంది, అంతకంటే ఏముంది. తను ఇప్పటికైనా అక్కడికి వచ్చినందుకు అందరూ సంతోషించారు. నేను అక్కడ ఎందుకున్నానో నాకే అర్థం కాలేదు. వచ్చిన పని అయిపోయిందని అనిపించింది, అందుకే వచ్చేసా. బెంగళూరు నుంచి బాంబే వరకు వచ్చాను. అది నాకు పెద్ద దూరం అనిపించలేదు. ఇప్పుడు తన్ని ఇంట్లో వదిలేసి రోడ్డు వరకే వచ్చాను. బాగా దూరం అయిపోయినట్టుంది ప్రియా, ఏడు పోస్తున్నట్టుంది. రే నువ్వు ఊహించినట్టు ఏం జరగదు, ధైర్యంగా ఉండు. రే వాడు బాధలో ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడు. రే శివ, ఆనంద్ మాట్లాడుతున్నాను, ఏమైందిరా? రే నేను ట్రాఫిక్లో ఉన్నాను రా, తర్వాత చేస్తాను.
వెళ్ళలేదా? ఓహ్, ఇంకా బొంబాయిలోనే తిరుగుతున్నావా? నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా? మా అంకుల్తో చెప్పి నీకేమైనా హెల్ప్ చేయమన్నా? పర్చేస్ మొత్తం అందరూ పైనే ఉన్నారు. సడన్ గా తీసుకొచ్చారు. అది తీసుకో ఇది తీసుకొని ఒకటే గొడవ, ప్రాణం తీసేస్తున్నారు. నువ్వు ఇంట్లోనే చూసావు కదా ఎలా నెత్తి మీద పెట్టుకున్నారో. ఇలా చెప్పా పెట్టకుండా తీసుకొచ్చేసి అది కావాలా ఇది కావాలని అడిగితే మనకే ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకే కిందకు వచ్చేసాను. నైస్ కార్ యునో, చిన్న జర్క్ కూడా లేదు. రియలీ. కొనేటప్పుడేమో 100,000 చెప్తారు, అమ్మేటప్పుడు పావలాకి 10 పైసలకి అడుగుతారు. నీ గాజులు అమ్మితే ఇదే వచ్చింది అమ్మా. అది ఉంచుకోండి, అది మీకే. మనకి మంచి లైఫ్ స్టార్ట్ అయింది. గేట్ దగ్గర నుంచున్నాడు. ఎందుకు పాతవని చేతికున్న గాజులు తీసిచ్చాను. అవమ్మేసి నాకే తెచ్చిస్తున్నాడు. ఏమిటి అమ్మా నువ్వు? బస్కి ట్రైన్కి కూడా డబ్బులు లేవు, ఈ గాజులు అమ్మి పెట్టండి అని అడిగినావు. నీ డబ్బు నాకు ఎందుకమ్మా? ఇదిగో కష్టపడి సంపాదించిన డబ్బు పేరు పట్టడం లేదు. ఎప్పుడూ లేనిది ఏంటి ఇది కొత్తగా? సడన్ గా ప్రేమ పొంగొచ్చిందా? లేచిపోయిన దానికి పుట్టిందే కదా. గుండెల మీద తన్నేసిపోయింది వీళ్ళమ్మ, ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మాకెప్పటికీ మనశ్శాంతి అనేది ఉండదా? మన కుటుంబ గౌరవాన్ని సంతోషాన్ని పాడు చేయడానికే దాపరించింది. ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు? వాళ్ళ అమ్మేమో మనల్ని కాదనుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇదేమో వాళ్ళ నాన్న ఏర్పాటు చేసిన పెళ్లి కాదనుకుని వచ్చేసింది. మమ్మల్ని శోభ పెట్టడం వల్లే దీనికి పరిస్థితి వచ్చింది. ఒరే, చెప్పేది వినరా, గట్టిగా అరవకు, దానికి వినపడుతుందేమో. వినపడాలని మాట్లాడుతున్నారు. మన కుటుంబంలో దానికి చోట్లేదు. దానికి ఏదైనా చేయాలనుకుంటే వేరుగా ఉంచి చెయ్యి. లేదు అదే ముఖ్యం అనుకుంటే మమ్మల్ని వదిలేయి, మేము బయటికి వెళ్ళిపోతాం. మీరే నిర్ణయించుకోండి. వెళ్ళ లారీది. ఇలా చూడు, ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల ఎస్పీ ఆఫీసు. నువ్వు అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. నీ మీదకి ఏ కేసు రాదు, నేను చూసుకుంటాను. అర్థమైందా? వెళ్ళు. ఏంటి కుదరదు. బండి తోటం తెలుసన్నా? తెలుసన్నాను. లారీ తీద్దాంలా. ఏంట్రా కఫ్స్ తీయకుండా నోరు లేస్తుందేంటి? మరేంటి సార్, గడ్డ ఉంటే తప్ప కొత్త సొక్కాన్ని చూడకుండా మీ వాళ్ళు చేయి చేసుకున్నారు. పూర్తిగా సిరిగిపోయింది. గవర్నమెంట్ ఆఫీసర్ ఏమైనా చెప్తే మీ వాళ్ళు వదిలేస్తా అన్నారు. లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో, ఏం ఢిల్లీ బస్ ఎక్కావా? నేను ఢిల్లీని కాదు, విజయన్ మాట్లాడుతున్నాను. స్పెషల్ టాస్క్ ఫోర్స్ చిత్తూరు. మీరు తనకి ఏమవుతారు? నళిని, ప్రొబేషన్ ఆఫీసర్, వేలూరు జైల్. వీడు అక్యూజ్డా? ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. అతను ఒక యావజ్జీవ ఖైదీ. రెమిషన్లో 4 ఏళ్లు కట్టయి 10 ఏళ్లు శిక్ష అనుభవించి ఇవాళే విడుదలయ్యాడు. అతని దగ్గర రిలీజ్ ఆర్డర్ ఉంటుందే, మీరు చూడలేదా? ఖైదీ అంటే గడ్డ ఉండకూడదే. ఎలా మ్యామ్? స్పెషల్ పెటిషన్ సార్, అర్జీ పెట్టుకున్నాడు. మీకేంటి ప్రాబ్లం అది చెప్పండి. మ్యామ్, ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. ఓ 80 కిలోమీటర్లు లారీ తోలాలి. ఇక్కడ ఇంకెవరూ లేరు. వీడిని తోలమంటే తోలనంటున్నాడు. మీరు జియో కదా, కాస్త చెప్పండి. ఢిల్లీ ఎందుకు సార్ లారీ తోలాలి? అతను ఆ పనులేం చేయడు. ముందు అతన్ని పంపించండి. మ్యామ్ మ్యామ్ నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. సార్, నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి. 10 ఏళ్లుగా అతను తన కూతుర్ని చూడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి పలమనేరులో ఉన్న ఒక ఆశ్రమంలో ఉంది అన్న సంగతి మాకు ఇప్పుడే తెలిసింది. రేపు ఉదయాన్నే మొట్టమొదటిసారి అతని కూతుర్ని చూసుకోపోతున్నాడు. ఈలోగా అతన్ని ఎందుకు మీ ప్రాబ్లంలో లాగుతున్నారు? మ్యామ్, ఒక్కో ఖైదీకి ఓ కారణం ఉంటుంది, కథ ఉంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా సీరియస్. చాలా మంది పోలీసుల ప్రాణాలకు సంబంధించిన విషయం. కొంచెం లారీ తీయమండి ప్లీజ్. మాట్లాడు. ఢిల్లీ, కొంచెం ఆ పోలీస్ ఆయన ఏం చెప్తున్నాడో ఆ సహాయం చేసి. నేను ఈ పని చేయలేనమ్మా. అయిపోయింది అనుకున్న బతుకు ఇప్పుడే మొదలవుతుంది. దయచేసి నన్ను బలవంతం పెట్టదమ్మా. మీకు బస్ ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తాను. ఢిల్లీ, నేను రే చివరిసారి అడుగుతున్నాను, బండి తీస్తావా లేదా? దీన్ని పెండి సార్, నేను వెళ్ళిపోవాలి. చెప్తుంటే నీ పాకెట్లో ఉంది ఆర్డర్ షీటేగా. ఇలా చూడరా, ఈ 3 ఏళ్లలో నీ మీద చిన్న కేసు పడ్డా కూడా అది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళాలి, తెలుసుగా? నీ కూతురు నా ఆశ్రమం నాకు తెలుసు. ఒక్క ఫోన్ చేస్తే చాలు, నీ కూతుర్ని రాత్రికి రాత్రే ఇంకో హోమ్కి పంపించేస్తారు. తను ఎక్కడుందని తెలుసుకోవడానికి నీకు 10 ఏళ్ళు పడుతుంది. ఫోన్ చేయనా?
లేక బండి తీస్తావా? నిజం చెప్తే వదిలేద్దాం అనుకున్నా. పోలీస్ బుద్ధి చూపించావు కదా. ఏ నీకు మాత్రమే కుటుంబం ఉందా? మీరు మాత్రమే మనుషులా? పోలీసులు కుటుంబాలు ఉండవా? ఈ రాత్రి పోలీసులు పెట్రోలింగ్కి వెళ్ళని రాత్రి ఈ ఒక్క పూట ఎన్ని క్రైమ్స్ జరుగుతాయో రేపు పేపర్ చదువు, అప్పుడు అర్థమవుతుంది. డ్యూటీ చేయాల్సిన పోలీస్ ఆఫీసర్లు తాగి పడిపోయారు. ఒక ఖైదీ తీసుకెళ్లి టెస్ట్లో దిగిపెట్టారని పేపర్లు వస్తుందా సార్? రే, నువ్వు నీ కూతుర్ని చూడాలా అక్కర్లేదా? ఏమైంది సార్, బ్రేక్ కొడితే ఓ పక్కకి లాగుతుంది. 4 గీల్స్ ఆడుతున్నాయి. 3వ గేర్ సరిగా పడట్లా. 80 కిలోమీటర్లు అంటే కష్టమే సార్. సార్ అంకాళ మీద ఒట్టేసి చెప్తున్నా, బండికి మొన్న ఇన్సూరెన్స్ కట్టి ఎఫ్సీ క్లియర్ చేయించా. ఇతనికి సరిగ్గా బండి తోలడం రాదనుకుంటా. లారీ సూపర్ కండిషన్ సార్, ఏం లేకుండా బండి తీస్తావా? నువ్వెవరు? సార్, ఈ లారీ ఓనర్ మనమే. బోర్డు మీద తమిళ అక్షరాలు ఉన్నాయని అర్థం కలదా? సీతప్ప చెప్పు. ఇక్కడ నన్ను అడగకుండా నువ్వేం చేయకూడదు, అర్థమైందా? అటెల్ నుంచో. అందరూ బాగా వినండి, ఇక్కడ జరిగింది ఏది బయట ఎవరికి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందో మీ కుటుంబం మొత్తాన్ని లోపలేస్తాను, జాగ్రత్త. ఒక్కో ఆఫీసర్ని జాగ్రత్తగా లారీ ఎక్కించి కూర్చోబెట్టండి. రేయ్, నువ్వు వీళ్ళకి హెల్ప్ చేయి. రండి ఖైదీలంతా లైన్లో రండి. లైన్లో రమ్మన్నా, లైన్లో. విజయ్, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పల్స్ రేట్ ఎక్కువగా ఉంది డాక్టర్. హార్ట్ బీట్ వేగంగా ఉంది. కొంతమంది బ్లడ్ వామిట్ చేసుకున్నారు. చెవులోంచి బ్లీడ్ అవుతుంది డాక్టర్. కొంచెం భయంగా ఉంది. ఓకే లిసన్, ఈ సెడిటివ్ డ్రగ్స్ ఉన్నాయి కదా, ప్రోటిజోలం, మిడాజోలం, కేటమైన్, రోహిప్నాల్, ఇందులో ఏది ఆల్కహాల్తో మిక్స్ అయిన రియాక్షన్ ఎలాగే ఉంటుంది. విజయ్, 5 అవర్స్లోగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామంటే కాపాడగలం. అలా చేయలేదంటే చాలా కష్టం. కార్డియాక్ అరెస్ట్ కూడా ఛాన్స్ ఉంది. డాక్టర్, హైవే మీద నుంచి రావడం కుదరదు అండ్ బయట ఎవరికి తెలియకూడదు. ఇట్స్ అ బిట్ కాంప్లికేటెడ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు లొకేషన్ పంపించండి డాక్టర్, త్వరగా వచ్చేస్తాను. ఓకే, త్వరగా రండి. విఘ్నేష్, నా బ్యాగ్ లోపల పెట్టి ఎన్ని బెడ్స్ రెడీగా ఉన్నాయి చూడు. ఎక్స్ట్రా బెడ్స్ కూడా అవసరం అవుతాయి. అలా ఆనిస్తే తలవాలిపోతుంది, పడుకోబడిచింది. చిదప్ప నోట్లాగు. అయ్యా ఒక నిమిషం. ఈ దరిద్రాన్ని ఎలా ర్యాప్ చేసేది? సార్ ఫస్ట్ నొక్కండి సార్, సెకండ్ కాదు ఫస్ట్. అదే సార్. హలో, చెప్పండి అయ్యా. హలో మూర్తి, ఇప్పుడు అక్కడ కమిషనర్ ఆఫీస్లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? నేను నైట్ డ్యూటీలో 3 పీసులు ఉన్నామయ్యా. ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారయ్యా. ఆ లాకప్లో ఉన్న అక్యూస్లు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? డీడీ కేసులో ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారయ్యా. సరే, మిగతా స్టేషన్స్ని అలర్ట్ చేయండి. పీసీస్ అందరినీ ఎస్పీ ఆఫీస్కి రమ్మనండి. నేను వస్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అక్కడున్న పీసీలందరి హెల్ప్తో స్టేషన్ తలుపులన్నీ మూయించండి, అర్థమైందా? అర్థమైందయ్యా. అయ్యా ఎందుకయ్యా? క్వశ్చన్లు అడగడం మానేసి చెప్పింది మాత్రం చేయండి. ఫాస్ట్ అందరినీ అలర్ట్ చేయండి. ఓకే? అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోన్ చేశాను. మీకు చెప్పిన సమాధానమే నాకు చెప్పారు. ఆఫీసర్లు ఎవరు లేరట, పీసీలు మాత్రమే ఉన్నారు. అయ్యా, అన్ని తలుపులు మూసేద్దాం. మనం 4 ఉన్నాం, మేనేజ్ చేద్దాం. తలుపులు మూసేసి వాళ్ళు ఎంతమంది వస్తారో తెలీదు. కేవలం లాఠీలు పట్టుకొని ఎంతమందిని ఎదుర్కొంటాం? అయ్యా, మనల్లేగా చూసుకోమన్నారు, అదే దిగులుగా ఉంది. చివరికి బలేది మనమే కదా. ఇంకా నాకు 5 నెలలే సర్వీస్ ఉంది. చివరి రోజుల్లో కాళ్ళు పోయి మంచం పట్టడం నా వల్ల కాదు. అది కాదయ్యా, ఎంక్వైరీకి వస్తే మనల్లేగా క్వశ్చన్ చేసేది. ఎవరు చెప్పారయ్యా? ముందు పైనుంచే కదా వస్తారు, వాళ్ళనే సమాధానం చెప్పుకొని. మీరు అప్పుడే మర్చిపోయారా? 2 నెలల కిందట పీలేరు పోలీస్ స్టేషన్లో 3 కానిస్టేబుల్స్ నైట్ డ్యూటీలో చనిపోయినప్పుడు ఇలాగే ఏ పై అధికారి ఫోన్ తీయలేదు. ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇక్కడి నుంచి తప్పించుకుంటాం. తెల్లారేక చూసుకుందాం.
అయ్యా ఆ అమ్మాయి 4 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళని పంపించేద్దాం అయ్యా. రే నువ్వేదో ఓవర్ యాక్షన్ చేస్తే రేపు పొద్దున్న ఎంక్వైరీ ఇచ్చి ఇరుక్కుంటావు. వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వురా. ఈ లెఫ్ట్ కాదు కాదు కాదు, తర్వాత లెఫ్ట్, తర్వాత లెఫ్ట్. కాదు, ఇందాక లెఫ్ట్ అనుకుంటా. ఏరా ఇదేమన్నా టీవీ స్విఫ్ట్గా అనుకున్నప్పుడల్లా తిప్పడానికి సరిగా రూట్ చెప్పరా. నాకు ఇలాగే చెప్పడం వచ్చు, ఇష్టం ఉంటే తోలు లేదా దిగెళ్ళిపో. సార్ ఏంటి సార్ తిడుతున్నాడు? ఇలా అయితే కన్ఫ్యూజ్ అయ్యి రూట్ మర్చిపోతాను. మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారేంటి రూట్ చెప్పడానికి? ఏదో జీతం వచ్చి పోషిస్తున్నట్టు బెదిరిస్తారేంటి? నేనే పెద్ద 4 జీతం వస్తాను తెలుసా? సార్ సైలెంట్గా తోలమని చెప్పండి. వాళ్ళు వచ్చారంటే ఈ 5 ఎవరో చెప్పు. లేదు సార్, ఎవడో ఒకడు సంబంధమే లేకుండా ఐజీ గెస్ట్ హౌస్ నుంచి అందరినీ లారీలో వేసుకుని తీసుకెళ్లిపోతున్నాడు సార్. ఎక్కడికో తెలియదు సార్. నువ్వు అక్కడే ఉన్నావుగా, ఏమీ చేయలేకపోయావా? నేనేం చేయలేకపోయాను, ఆ బిజాయ్ పక్కనే ఉన్నాడు సార్. సరే పెట్టే, ఇంకో 5 నిమిషాల్లో నేను మళ్ళీ చేస్తాను. ఓకే సార్. ఉండు బావా, ఎవరు లేరా? చాలాసేపు నుంచి ఫోన్ మోగుతూనే ఉంది. అందరూ బయలుదేరి వెళ్ళిపోయారా? బావా గమ్మున అందరూ జంప్ అయిపోదామా? రే నోరు మూసుకొచ్చారా? ఏ పోరా ఊరికే. రే రే అజయ్, రే ఎక్కడికి వెళ్తున్నారా? చింటూ వాణ్ణి చెయ్యొద్దని చెప్పారు. వాళ్ళే నన్ను ఫోర్స్ చేసి తీసుకెళ్లారా? రే రే ఎందుకు వెళ్ళి మందు బాటలు చేసేద్దామా? ఇన్స్పెక్టర్ వచ్చాక చెప్పి రే పోయిరా. అప్పటి వరకు ఏం చేయకండ్రా. బ్లూ షర్ట్ పోలీసు వాళ్ళు ఎవరు లేరా? లేరన్నా, ఇక్కడ ఎవరు లేరు. సరే ఒక్క నిమిషం పైకి రావయ్యా. నువ్వేం భయపడకో, ఇక్కడ తాళం ఒకటి ఉంది, అది మాత్రం తీసివ్వు. రే చెప్పేది వినరా? వద్దు వెళదురా, చెప్పేది విను, వద్దు. ఏడి పోతున్నావు? లేదు సార్, పైన నా అన్న పిలిచాడు. అక్యూజ్ ఉన్న చోటికి నువ్వు పోకూడదు, రైట. ఏది మిగతా పోలీసులు లేరు? సార్ మాకేం తెలుసు సార్, అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. చాలాసేపటి నుంచి ఇక్కడ ఎవరు లేరు. అదేంది డ్యూటీ టైంలో ఎట్ట పోతారు?
ఇలా చూడమ్మా, నువ్వు ఎదుర్కొంటూ వచ్చిన పోలీసు వాడు ఎవడు ఇక్కడ లేడు. అందరినీ పంపించేశాం. నేనే ఢిల్లీ. నేను చూసుకుంటాను సార్, నువ్వు వెనకుండు. మీ వాళ్ళందరినీ కొట్టింది నేనే. మాట్లాడాలనుకుంటే నాతో వచ్చి త్వరగా రండి. చెప్పేది విను. వెళ్ళు. ఏదో స్కూల్ బస్సులో పంపించావంట. ఏ హాస్పిటల్కి? తెలీదు. తెలియదు కాదు. రేయ్, ఈ ఏరియా చుట్టూ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మన వాళ్ళని వెతకమను. ముందు స్కూల్ బస్ ఉందేమో చూడమను. ఎలా తప్పించుకుంటారో చూస్తాను. ముందు వీడిని వేసేరా. కింద పడే. నీ పని అయితే నువ్వు వెళ్ళిపోతావు. వాడు ప్రాణాలతో ఉంటే రేపు నేను దొరికిపోతాను. వేసే కింద పడేరంటే ఒక పొట్టోడిని పట్టుకోలేకపోయారు. ఎక్కడో ఉంటాడు, వెతకండి రా. మళ్ళీ ఫోన్ చేయకండి, పట్టుకొని తీసుకురండి. ఫోన్ పెట్టా. బస్సులో ఉన్న మీ వాళ్ళకి ఫోన్ చేయి. చెప్తున్నాను కదా, చేయరా. అన్నా, దాన్ని నాకివ్వన్నా, నేను చూసుకుంటాను. ఇవ్వన్నా. లేవరా. సార్ సార్, పాకెట్లో గన్నం తీసుకోండి సార్. సార్, ఆలోచించుకోండి, తీసుకోండి సార్. త్వరగా తీసుకోండి సార్. రే, నువ్వు దొరికిపోయినట్టున్నావురా. సారీ రా, నువ్వు అప్పుడే వెళ్ళిపోయి ఉండాల్సిందే. నా వల్ల నువ్వు గడ్డాలు మిసాలు తీస్తే నీలాగే ఉన్నాడు రా కదా. ఇప్పుడు ఇందులో ఎవరు గొర్రని తెలిసిందా సంపత్? నా పేరు సంపత్ కాదురా, ఆశా సామత్. 2016 బ్యాచ్, అకాడమీ టాపర్. 2 ఏళ్లుగా నీతోనే ఉన్నాను, తెలుసుకోలేకపోయావు. నీ అబ్బ నువ్వెర గొర్రెవి. చూసుకుందాం, ఇది మీకెలా తప్పుతుందో నేను చూస్తాను. దొరికిందా? ఇదేందో చూడు సార్. వీళ్ళందరూ మత్తు పదార్థాలమ్మే ఎదవలయ్యా. ఈ సరుకు వాళ్ళ చేతికి చిక్కిందంటే చదువుకునే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందయ్యా. వాళ్ళని ఊరికే వదలకూడదయ్యా. ఈడవడరా. తెలీదన్నా. ఏటా పనిచేస్తుంది సార్.
ఆ ఎర్ర బటన్ నొక్కు. చేతులు దోమల మందు కొట్టే మిషన్ లాగా ఉందన్నా. రే రండ్రా. ఇప్పుడు కాల్చి